పరిశుద్ధత కాకుండా ఎన్ని సంతోషాలు వచ్చినా, పరిశుద్ధతకు ఆటంకాలు చూపించేటటువంటి ఆనందాలు మన ఎదుటికి కనబడిన వాటి నుండి మనం వేరవుదాం. పరిశుద్ధత కావాలి మనకి. దేవుని బిడ్డలుగా మనం పిలువబడాలి. ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. అందరూ మెచ్చుకునే స్వభావము. నువ్వు లేకపోతే మందిరంలో విలవిలలాడాలా సంఘం. నీ పని లేకపోతే, నీ పరిచర్య లేకపోతే, నువ్వు కనబడకపోతే సంఘము ఎలా ఉండాలో తెలుసా అండి? ఒక కుడి భుజం లేనట్లుగా ప్రవర్తించాలా. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంత పని పూనుకోవాలా మనం. హల్లెలూయా. అలాంటి వారిగా నువ్వు ఉండాలి. నేను ఉండాలి. నాకు ఇది భలే కష్టం అనిపించింది. ఏంటో తెలుసా? దేవుని బిడ్డలను చెప్పుకుంటూనే సైతానికి అడిగి లోబడుతున్నావే. ఎంత అవివేకమైన బుద్ధి అండి మనదే. దాన్ని ఏమంటారు తెలుసా? వెన్నుపోటు అంటారు దాన్ని. లోకం ఏమంటుంది చెప్పాలండి? లోకం ఏమని చెప్తుంది? వెన్నుపోటు అంటారు దాన్ని. ఏమంటారు? ప్రభు నీ పెట్టినే అంటావు, బయటికి వెళ్తావు, వాడితో సహవాసం చేస్తావు. ఎవరితో? సైతాన్ని కడతావు. చెప్పురా నువ్వేం చేయాలి ఇప్పుడు ఈ పూట? పొద్దున్నే చిన్న ప్రార్థన చేసుకున్నాను, కానీ ఈ పూట నేను ఎలా నడవాలి చెప్పు, ఎక్కడికి వెళ్ళాలి చెప్పు, ఏం చేయాలి చెప్పు, ఏ విధంగా ప్రవర్తించాలి చెప్పు, ఏ విధంగా మాట్లాడాలి చెప్పు, ఏ కోపం తెచ్చుకోవాలి, ఎవరిని నేను ఆర్చాలి, ఎవరిని నేను బలహీనపరచాలి, ఎవరిని ఏడిపించాలి, ఈరోజు ఎవరికి నేను ఆటంకం అవ్వాలి, ఎవరికి నేను గాయం అవ్వాలి అనుకుని మళ్ళీ వాడిని నువ్వు గెలుగుతుంటావు, వాడిని కదిలిస్తుంటావు, వాడికి లోబడిపోతుంటావు. am I right? అవునా కదండి? మనం ఏమని చెప్పుకుంటామో తెలుసా? నేను దేవుని పెట్టినా దేవుని పెట్టినా అంటావు. వెన్నుపోటు పడుతున్నావు దేవునికి. దేవునే మార్చేస్తున్నావు. కానీ నువ్వు చేసే ప్రవర్తన వల్ల దేవుడు ఏమార్చబడ్డాడో. మోసపోయేది ఎవరో తెలుసా? మనమే. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? అది మన కన్ను మూసిన తదనంతరం తెలుస్తుంది. నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తదనంతరం తర్వాత తెలుస్తుంది. నువ్వు చనిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుందండి. అప్పుడు తెలుస్తుంది. నువ్వు ఎక్కడ కనబడతావో అప్పుడు తెలుస్తుంది. పరలోకంలో కనబడతావా? నిత్యం కాలుతూ బగబగ మంటలున్న నరకంలో కనబడతావా? ఒకసారి ఆలోచించు. నులివెచ్చని క్రైస్తవ్యం ఈరోజు నేను తీసివేస్తానని వారి స్తోత్రం చెప్పండి. దేవుని కోసం ఎంత పని అయినా, ఎంత ఖర్చు అయినా, నా 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 తాకత్తుకు తగిన విధముగా, అయ్యా నాకున్నటువంటి బలమునకు తగిన విధముగా, నాకున్నంత తగినంతగా నేను ఆ పని చేస్తూ ముందుకు వెళ్తానండి. గట్టిగా స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఇక సైతాను గాడికి నేను లోబడి జీవించను, వాడికి నేను తొత్తుగా బ్రతకను అని ఈరోజు మనం ఒక మంచి ఆలోచన, డిసిజన్ కనుక తీసుకుంటే నువ్వు నులివెచ్చని జీవితం నుంచి బయటకు వచ్చేస్తావు. పరిశుద్ధత జీవితంలోకి వస్తావు. నిజ క్రైస్తవుడిగా బ్రతుకుతావు.